నందలూరు మండలం మర్రిపల్లె గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల జయచంద్ర తన పొలంలో నువ్వుల పంటను సాగు చేసుకుంటుండగా ప్రత్యర్థులు కావాలని తమ పశువులను పంటలోకి వదిలినట్లు బాధితుడు తెలిపారు. జయచంద్ర పశువులను కొట్టి తరిమివేయడంతో ఆగ్రహించిన ఆరం మణికంఠ, ఆరం సుబ్రహ్మణ్యం, గొబ్బూరి శ్రీనివాసులనే ముగ్గురు యువకులు రాళ్లతో దాడి చేసి చితకబాదినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో జయచంద్రకు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా నందలూరు, అనంతరం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మండలం మరిపల్లి గ్రామం అది మాది పొలంలో ఏనుగులు మళ్ళీ నువ్వు జల్లుంటే అందులో పొలంలోకి ఏనుగులు వచ్చినాయి. ఏనుగులు అయితే తోలుకొని పోతుంటే ఉన్నాను. ముగ్గురు కలిసి కొట్టినారు. ఏనుగులు గలవాళ్ళు మట్టి పిల్లలతో కర్రలతో కొట్టినారు. నాకు తీవ్రంగా గాయాలైనాయి. ఆ గాయాలైన తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాను. అక్కడి నుంచి రాజంపేటకి వెళ్ళి రాజంపేటలో ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారు. అక్కడి నుంచి నేను రిమ్స్కి వెళ్ళమన్నారు. ఇక్కడ రిమ్స్కి వెళ్ళాను. రిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు నేను వచ్చాను. మర్రిపల్లి గ్రామంలో ఆవుల జయచంద్ర అనే అబ్బాయి పొలం పనులు చేసుకుంటూ ఉండగా పొలంలో పడినటువంటి ఆ గేదెలను తొలగుని వచ్చి ఆ ఇంటి యజమానికి అప్పచెప్తూ ఉండగా వాళ్లకు పూర్వంలో ఉన్నటువంటి భూతగాదాలు కానీ ఆస్తి తగాదాల వల్ల ఈ విధంగా వాళ్ళను దుర్భాషలాడి ఏ విధంగా అయినా వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొట్టడం జరిగింది. ఒకరిని చేసి నలుగురు కలిపి అబ్బాయిని దాడి చేసి మట్టి పిల్లలతో ముఖం మీద చేతులతో గుద్ది ఏదో విధంగా వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇందుకు మేము కన్సర్న్ పోలీసు వారిని ఆశ్రయించగా వాళ్ళు మొదటగా ట్రీట్మెంట్ పర్పస్ పరంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి తదుపరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రేపు ఒకరిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాణహాని వీళ్ళ ద్వారా జరుగుతుందనే భయంతో ఈ విధంగా మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. ఎలాగైనా సరే మాకు వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకుంటాం. మా కొడుకు ఇంట్లో ఉండేది. మాకు పొలం కాడు మా అబ్బాయి పోతూ ఉంటాడు. కానీ వాళ్ళు మాకు గొడవలు తెస్తున్నారు. వాళ్ళు కొట్టుని వచ్చినారు మా అబ్బాయిని. మాకు పానాన ఉండదని మేమిద్దరే ఉండేది. పోలీసు వాళ్ళు కొడుతున్నాం.